మీరు చెప్పిన కదా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ పర్ఫెక్ట్. హీరోయిన్ అంటే అలా ఉండాలి, మినిమం ఆ ఫిగర్ ఉంటేనే ఎవరైనా చూస్తారు. ఆ మాత్రం ఫిగర్ ఉండాలి, ఆ మాత్రం హైట్ ఉండాలి, ఆ మాత్రం యాక్టింగ్ ఉండాలి. ఆటగాడే ఆటలు ఆడుతూనే ఉంటారు. ఆటలు ఆడేటప్పుడు ఆటలు ఆడతారు, మాటలు మాట్లాడేటప్పుడు మాటలు మాట్లాడతారు. కానీ హీరోయిన్ ఎంత గ్లామర్, సినిమా కూడా అంత బాగుంది అన్న. సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అబ్బాయ్యా, మంచి సినిమా. ఈ రోజు రిలీజ్ అయిన ఒక బెస్ట్ సినిమా. హీరో గురించి అంటే ఒకటి అయితే చెప్తా భయ్యా, ఇది హీరోయిన్ మీద వెళ్ళిపోయింది స్టోరీ మొత్తం. తన గ్లామర్ కి తన యాక్టింగ్ అయితే ఇంకో వేరే లెవెల్ గా ఒక అవార్డు ఇవ్వాల్సిన సినిమా. చాలా బాగుంది. ఆ హారర్ ఎఫెక్ట్ గానీ, తన డైలాగ్ డెలివరీ గానీ, యాక్టింగ్ గానీ ఎవ్రీథింగ్ సూపర్. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. సూపర్. అసలు నిజంగా తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. నాకు సినిమా ఓవరాల్ గా కనెక్ట్ అయిన పాయింట్ అయితే హీరోయిన్ ఉన్న ప్రతి సీన్ హైలైట్ భయ్యా. అంటే తన గ్లామరే కాదు, తన యాక్టింగ్ కూడా చూపించింది. అంత బాగుంది. అంటే ఈ సినిమా ద్వారా తనకి ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. చెల్లి చూడండి, థియేటర్ లో కూర్చొని చూడండి. ఓటీటీ గురించి వెయిట్ చేయకండి. ఇలాంటి మూవీ ఎంత జల్దీ చూస్తే అంత మంచిది. అండ్ మమ్మల్ని నమ్మండి, వెళ్ళి చూడండి. సినిమా నచ్చకపోతే వచ్చి మమ్మల్ని కొట్టండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్. అప్కమింగ్ ఒక 3-4 ఫిల్మ్స్ ఉన్నాయండి, అది నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం. బట్ ఈ సినిమా రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థియేటర్ లో ఆడియన్స్ వైబ్ అవుతుంటే నాకే చాలా హ్యాపీ అనిపించింది, ఎనర్జెటిక్ అనిపించింది. యా, చాలా బాగుంది. హ్యాపీ. కొన్ని సీన్లు చూసామన్నా, అంటే ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేసి అమ్మాయిని వంటపరచుకోవడం అనే కాన్సెప్ట్ లో వచ్చేది కదా. సో మీరు ఎలా అనుకున్నారన్న ఇలాంటి సినిమా చేయాలని? అంటే కొంచెం కొత్తగా చూపిద్దాము. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని